కొందరు పాత నేరస్తులంతా కలిసి ఒక్కచోట చేరారు. వారంతా వేర్వేరు కేసుల్లో జైలుకు వెళ్లిన వారే. సెంట్రల్ జైల్లోనే ఒకరితో ఒకరికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతోనే అందరూ ఒక్కటయ్యారు. ఇకపై ఏం చేసినా కలిసికట్టుగా చేయాలనుకున్నారు. అందుకోసం ముందుగానే రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక ఏమేం చేయాలనేది జైల్లోనే డిసైడ్ చేసుకున్నారు. కొన్నాళ్లకు జైలు నుంచి విడుదలయ్యారు. మరి ఆ ముఠా ఏం చేసింది? లెట్స్ వాచ్. ఫోన్ చేస్తారు. తీయటి మాటలతో పరిచయం పెంచుకుంటారు. బాగా మాట్లాడుతోందనో వాయిస్ బాగుందనో టెంప్ట్ అయ్యారంటే అక్కడితో వారి పని సరి. మాటలతోనే ముగ్గులోకి దించుతారు. ఆ తరువాత పర్సనల్గా కలుద్దామని చెబుతారు. రెచ్చిపోయి ముందుకెళ్తే అందిన కాడికి దోచేస్తారు. పరిచయమైన కొన్ని గంటల్లోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని బురిడీ కొట్టించింది ఓ మాయలాడి. మత్తుగా మాటల్లోకి దించింది. ఆ తరువాత ఉన్నదంతా దోచేసింది. బాధితుడు లబోదిబోమంటూ పోలీసుల దగ్గరకు పరుగులు తీశాడు. అతడిచ్చిన కంప్లైంట్తో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇదంతా ఒక్క మహిళ పని కాదని పెద్ద ముఠా చేసిన మాయాజాలమని గుర్తించారు. ఆ ముఠాను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఆశారాణి. పేరుకు తగ్గట్టు అనేక ఆశలు, అదుపులేని కోరికలు. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన కుప్పిలి ఆశారాణి, ఉషోదయ జంక్షన్ కు చెందిన ములపర్తి వెంకటేష్, పెద్ద వాల్తేరుకు చెందిన మరో ఇద్దరు, విజయనగరం కొత్త అగ్రహారానికి చెందిన డోలా లక్ష్మణ్, ఇంటి సురేష్, బంగారు చక్రధర్లు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 18న ఆశారాణి ఓ నంబర్ నుంచి తనకెలాంటి పరిచయమూ లేని రామారావు అనే వ్యక్తికి ఫోన్ చేసింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన ముంజె రామారావు వెల్డర్గా పనిచేసేవాడు. తెలియని నెంబర్తో కాల్ రావడంతో ఫోన్ ఆన్సర్ చేసిన వెంటనే ఎవరు అని అడిగాడు. అందుకు ఆశారాణి గమ్మత్తుగా బదులిచ్చింది. మీరు నాకు తెలుసని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ముగ్గులోకి దింపింది. ఈ నెల 19న మళ్లీ రామారావుకు ఫోన్ చేసింది ఆశారాణి. ఆ రోజు తన కుమార్తెను తీసుకుని ఆనందపురం మండలం పెద్దిపాలెం దగ్గరున్న స్కూల్కొచ్చాడు రామారావు. కూతుర్ని స్కూల్లో వదిలిపెట్టిన తరువాత రామారావుకు ఆశారాణి నుంచి ఫోన్ వచ్చింది. ఇద్దరం కలుద్దామని చెప్పింది. దాంతో రామారావు టెంప్ట్ అయ్యాడు. తగరపు వలస సమీపంలోని సంగివలస మూడుగుళ్ల అమ్మవారి ఆలయం వద్ద ఆటో దిగిపోతానని, అక్కడ కలుద్దామని చెప్పడంతో సరేనంది. వెంటనే ఈ విషయం తన గ్యాంగ్ మెంబర్లకు చెప్పింది ఆశారాణి. చెప్పినట్టే ఆలయం దగ్గర ఆటో దిగి వెయిట్ చేస్తున్నాడు రామారావు. అదే సమయంలో 6 దుండగులు బైక్లపై వచ్చారు. రామారావును బెదిరించి తమతో పాటు బైక్పై ఎక్కించుకుని భీమిలి మండలం దాకమరి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయారు. అక్కడ రామారావును కొట్టి ఆయన జేబులోని 10,000, సంచిలో దాచిన మరో 40,000 లాక్కున్నారు. సెల్ ఫోన్ తీసుకుని ఫోన్పే ద్వారా 8,900 రూపాయలను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తామని భయపెట్టి రామారావును అక్కడే వదిలేసి సెల్ ఫోన్ లాక్కుని అక్కడి నుంచి పారిపోయారు. ఒక 5 to 6 పర్సన్స్ 2 2-వీలర్స్ మీద వచ్చి ఈయన్ని బెదిరించారు బాగాను. నువ్వు ఇక్కడ నీకు ఒక అమ్మాయితో పరిచయం ఉంది, ఆ అమ్మాయి ఏమైంది, ఆ అమ్మాయిని ఏం చేసావు, నువ్వేమైనా కిడ్నాప్ చేసావా, ఇలా రకరకాలుగా ఇతన్ని భయపెట్టి ఇతన్ని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లారు. అది రఘు కాలేజ్ దగ్గర పరిసరాల్లోకి తీసుకెళ్లి బాగా బెదిరించి ఇతని దగ్గర కొంత క్యాష్ ఉంది, ఒక 10,000 పర్సులో ఉంది, 40,000 ఇతని దగ్గర ఉన్న బ్యాగులో ఉంది, మొత్తం 50,000 క్యాష్. అలాగే ఇతని ఫోన్ కూడా, సెల్ ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు, రియల్మీ ఫోన్. ఆ ఫోన్ ద్వారా తరువాత 8,900 కూడా డ్రా చేయడం జరిగింది. ఉసూరుమంటూ ఇంటికెళ్లిపోయాడు రామారావు. ముఖం కమిలిపోయి ఒంటి నిండా దెబ్బలుండడంతో కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ప్రశ్నించారు. జరిగిన విషయం వివరించాడు. ఈ నెల 22న అందరూ కలిసి భీమిలి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం 7 వ్యక్తులకు ఈ కేసులో ప్రమేయమున్నట్టు గుర్తించారు. టీమ్స్గా ఏర్పడి నిందితులను వెతికి పట్టుకున్నారు. విజయనగరం 2 టౌన్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ బంగారి చక్రధర్, గౌడ వీధికి చెందిన ఇంటి సురేష్, అదే జిల్లాలోని బొండపల్లి మండలానికి చెందిన డోల లక్ష్మణరావు, విశాఖపట్నానికి చెందిన ములపర్తి వెంకటేష్, కుప్పిలి ఆశారాణి, వాసుపల్లి శ్యాంప్రకాష్, బారిక స్వామిలను అరెస్టు చేసి జైలుకు పంపారు. పాత నేరస్తుడైన చక్రధర్కు ఆశారాణితో సంబంధాలున్నాయి. అతడు చెప్పినట్టుగానే ఆమె రామారావుకి ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. బొండపల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ సొంత తల్లిదండ్రులనే చంపిన కేసులో ఆరోపణలతో జైలుకెళ్లి ఈ మధ్య విడుదలయ్యాడు. మిగిలిన వారంతా కూడా వేర్వేరు కేసుల్లో ఉన్న పాత నేరస్తులేనని పోలీసులు చెబుతున్నారు.